ఛ! అనవసరంగా మాల్‌కి వెళ్లి నా బండి పోగొట్టుకున్నా. దొరికిందా లేదా తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ హలో నమస్తే, నా పేరు సూర్య. ఇవాళ మనం సినిమా చూడడానికి మాల్ ఆఫ్ ఏషియా వెళ్ళబోతున్నాం. ఇంకా పొద్దున్నే లేచి రెడీ అయ్యి బండి వేసుకొని బయలుదేరేస్తాం నేను నా ఫ్రెండ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బెంగళూరు, బైక్ లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వేసుకోవాలి. డ్రైవర్ మాత్రమే కాదు, ప్యాసింజర్ కూడా. లేదంటే పోలీసులకు దొరికితే ఫైన్ పడుతుంది. పొరపాటున యాక్సిడెంట్ అయితే తలకు బొక్క కూడా పడుతుంది. సో హెల్మెట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ వైల్ యు ఆర్ ట్రావెలింగ్. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే బెంగళూరు చల్లగా ఉంటుంది కాబట్టి హెల్మెట్ చలి నుంచి కూడా కాపాడుతుంది. మేముండే యెల్హంక నుంచి మాల్ ఆఫ్ ఏషియా ఇంచుమించు 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో సరదాగా బైక్ లో వచ్చేసాం. అదిగో అక్కడ కనపడేదే సైన్ పోల్. దానికి కొంచెం ముందే మన బైక్ పార్క్ చేసి మెయిన్ ఎంట్రన్స్ కి వచ్చేసాం. ఎంట్రన్స్ లో చెట్లు భలే ఉన్నాయి కదా. ఆల్రెడీ మూవీ 10 minutes లేట్. ఇంకా తొందరలో తీసిన వీడియో ఇది. మూవీ అయ్యాక మళ్ళీ అంతా చూపిస్తానే. ఇదే మనం పోవాల్సిన మూవీ ఆడిటోరియం. ఇక్కడ మొత్తం 14 ఆడిటోరియంలు ఉన్నాయి. మాక్సిమం తెలుగు మూవీస్ అన్ని 10-11 లోనే వేస్తారు. లోపలికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అక్కడ ఇంకా యాడ్స్ పడుతున్నాయి. మూవీ మధ్యలో ఈ సీన్ బాగుందని రికార్డ్ చేస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది మా ఫ్రెండ్ కి, మేము బండికి సందులోనే వదిలేసి వచ్చామని. మేమేదో పార్కింగ్ ఫీ సేవ్ చేద్దామని బయట పార్క్ చేసి వస్తే మొదటికే మోసం వచ్చింది. ఇంకా హడావిడిగా బైక్ దగ్గరికి పరుగులు తీస్తూ వెళ్ళామా, దేవుడి దయ కీస్ అక్కడే ఉన్నాయి. ఇంకా మళ్ళీ హాల్కి వచ్చేసరికి ఇదిగో ఈ బ్రేక్. మాల్లో ఒకవైపు ఇలా చెట్లు ఆర్టిఫిషియల్ అయి ఉండొచ్చు కానీ చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా లంచ్ టైం అయింది. ఏం తిందామని చూస్తుంటే ఇద్దరు డోనట్స్ కనపడ్డాయి. నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, స్వీట్స్ కూడా. స్టిల్ చాక్లెట్స్ లో కొత్త వెరైటీ కనపడితే చాలు తినాలనిపిస్తుంది. ఇంకా ఆపుకోలేక ఆర్డర్ చేసి తినేసాం. అవి ఒకటే సరిపో కదా. ఇంకా పక్కనే ఉన్న స్మోక్ కి వచ్చి ఇక్కడ చైనీస్ ఐటమ్స్ లో చాలా వెరైటీస్ కనిపించేసరికి ఒక కాంబో ఆర్డర్ ఇచ్చేసి, ఆ కాంబోలో 4 లాలీపాప్లు, ఒక 50 grams రైస్, ఒక 50 grams నూడిల్స్, 4 పొటాటో స్లైసెస్, దాంతో పాటు స్పైసెస్ లో నానబెట్టిన 2 క్యాబేజీ రెమ్మలు. తినడానికి స్టైల్ గా బానే ఉంది కానీ మనకు అంత ఎక్కలేదు. ఇంకా ఫ్రెండ్ అడిగా, ఏమన్నాడు వినండి. ఎలా ఉంది బ్రో? ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇక్కడ కేక్స్ చూస్తుంటే క్రేవింగ్స్ వస్తున్నాయి కదా. నాకైతే ప్రతి కేక్ టేస్ట్ చేయాలనిపించింది, కానీ బడ్జెట్ ప్రాబ్లం. అందుకే కనీసం ఈ పేస్ట్రీస్ అయినా తిందామని ఒకటి ఆర్డర్ చేశా. నా ఫ్రెండ్కి స్వీట్స్ నచ్చవు, అందుకే వాడు పక్కనున్న హాట్ ఐటమ్స్లో ఆర్డర్ చేశాడు.
ఆ కేక్ ముక్క కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది కానీ తిన్న తర్వాత ఒకటే మాట, ఇక్కడైతే డేట్స్ లో చాలా రకాలు ఉన్నాయి. ఇవైతే పికిల్స్ అంట, ఆఖరికి డ్రై ఫ్రూట్ పికిల్ కూడా ఉంది. నా లైఫ్లో ఒకసారైనా తినాలనుకున్న చాక్లెట్ ఏదైనా ఉందంటే అది ఇదే, కునాఫా చాక్లెట్. ప్రైస్ చూసి అక్కడే పెట్టేసి వచ్చేసా. ఇక్కడైతే చాక్లెట్స్తో బొమ్మలు చేశారు, పెంగ్విన్, టెడ్డీ బేర్, చాలా బాగున్నాయి. సినిమా హడావిడిలో పడి చూపిలేదు కానీ ఎంట్రన్స్ లో వాటర్ ఫాల్స్ ఉంటాయి. నైట్ అయితే లైటింగ్స్ తో సూపర్ గా ఉంటుంది. అది మరి మాల్ ఆఫ్ ఏషియా ముచ్చట. ఉంటా మరి. నచ్చితే ఎలాగో లైక్ కొడతారు, కుదిరితే షేర్ చేయండి, తప్పులుంటే కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్.